ఎవరో ఏదో అన్నారని ఏదో అయిపోవాలని ఎందుకు అనుకుంటావు? ఇది వెర్రితనం కదా. ఎంతమంది అయితే యేసయ్యతో సాటి వస్తారు? ఆయన హృదయంలో నీ స్థానం సుస్థిరం. ఆయన హృదయంలో, ఆయన మంచి మనసులో నీకు చోటు ఉంది. ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ నీ మీదే ఉంది. ఆయన బిడ్డవి నువ్వు, ఆయన కొడుకువి, కూతురు. ఎంత ప్రేమ అంటే నీ కోసం చచ్చిపోయాడు ఆయన. చచ్చిపోయి తిరిగి లేచాడు ఆయన నీ కోసం. అంత ప్రేమ. కాబట్టి ప్రభువా నువ్వు చాలనైనా నాకు అని మహింపరచుకో. ఇక ఆయన ఇష్టం. ఆయన ఆ వాగ్దానం ఇచ్చాడు కదా. ఆయన ఏదో నువ్వంటే నాకు ఇష్టమమ్మా, నిన్ను కనపరుచుకుంటానంటే నీ ఇష్టం. నేనైతే దానికి వెళ్ళి చూడట్లే అనే అనాలు. నువ్వు ఎన్ని మలుపులు తిప్పి నిన్నెంత ఎత్తుగా దేవుడు తీసుకెళ్ళినా, దేవా నాకు నువ్వే గొప్ప, నా గొప్ప కాదు, నాకు నీ మహిమే కావాలి, నీ ఘనతే కావాలి అనే డైలాగ్ వదలొద్దు. ఇక ఆయనకి ఇష్టమై కనపరుచుకుంటే స్తోత్రం. అందుకు చెప్తున్నాను, నవ్వేవాళ్ళ నవ్వని. నాయన కోపం వచ్చిందంటే ఒక మలుపట్ట తిప్పాడంటే అప్పటిదాకా ఇలా పైకి వెళ్ళిన ఈ షేపు నవ్వేవాడికి ఎట్టెళ్ళిద్ది, ఏడ్చేవాడికి ఇది కిందకు వచ్చింది, అట్ట అయిపోయింది.